కెనడాలో భారీ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున మంచు కురవడంతో ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే మంచు ప్రభావంతో కూడా ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా మంచు అయితే కురుస్తుంది. దీంతో అధికారులు అయితే సహాయక చర్యలు కూడా చేపట్టారు. మంచును తొలగించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చూస్తున్నారు. ఏదైతే అటు మంచు తుఫాను కురుస్తున్నట్టుగా కూడా మంచు ప్రభావం ఎక్కువైందని చెప్పాలి. అంటారియో టొరంటోనైతే దట్టమైన మంచు కమ్మేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు ఇల్లు, రోడ్లు, కార్లు మొత్తం అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మంచు కమ్మేసి ఉంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎంత శాతం మేర మంచు ఉందనేది కూడా క్లియర్ కట్గా అక్కడ కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి. ఒక్కసారిగా కెనడా మొత్తం కూడా దట్టమైన మంచు అలుముకుందనే చెప్పాలి. మంచు తుఫాన్ అయితే పెద్ద ఎత్తున నిలిచిపోయింది ఎక్కడికక్కడ. దీంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాలని సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. అయితే రోడ్లపై 46 నుంచి 56 సెంటీమీటర్ల వరకు కూడా ఈ మంచు అనేది పేరుకుపోయింది. దీంతో దాన్ని ఎలా తొలగించాలనే దానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడ ఉప్పు చల్లి దాని సహాయంతో కూడా మంచు తీవ్రతను తగ్గించేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చెప్పాలి. మంచును తొలగించేందుకైతే అధికారులు అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కార్లు, బిల్డింగ్లు, రోడ్లపై కూడా తీవ్రమైన మంచు కురవడంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు రాలని సిచ్యువేషన్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పెద్ద మొత్తంలో ఈ భారీ మంచు తుఫాను కురుస్తుందని చెప్పాలి. ఏకంగా అటు చూడొచ్చు, ఆ బయట వాళ్ళకున్న వెహికల్స్ కానివ్వండి, కార్ల మీద మొత్తం కూడా మంచు తుఫాను కురుస్తూనే ఉంది. ఒక పక్కన అటు రోడ్లపై కానివ్వండి, ఆ జనావాసాలు ఉండే ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ఎక్కువగా 46 నుంచి 56 సెంటీమీటర్ల మంచు తుఫాన్ అయితే పేరుకుపోయిందని చెప్పాలి. దీంతో దాన్ని తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 400 మంది సైన్యంతో కూడా మంచు తొలగించేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ మంచు తుఫాను ప్రభావంతో కూడా అటు వ్యాపార సముదాయాలు కూడా నిలిచిపోయాయి. సో ఎవరు బయటకు వచ్చి తమ వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోపక్కనైతే అటు స్కూల్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి హాలిడేస్ ప్రకటించారు. కొంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక ఆఫీసులు కూడా సెలవులు ప్రకటించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పాలి. అయితే ఏదైతే ఈ పెద్ద మొత్తంలో ఇంత మంచు తుఫాను కురవడంతో ఇప్పటి వరకు 200 వరకు కూడా ప్రమాదాలు జరిగినట్టయితే తెలుస్తుంది. అసలు ఇంట్లోంచి బయటకు వచ్చి అటు వెహికల్ మీద ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ నెలకొనడంతో అటు కొన్ని చోట్లయితే ప్రమాదాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదాలు 200కి చేరాయని చెప్పాలి. అయితే రోడ్లపై ఉప్పు చల్లుతూ కూడా మంచు తీవ్రతను తగ్గిస్తున్నారు. అక్కడ అధికారులు దీనికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. మరో పక్కన విమానాశ్రయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ మంచు తుఫాన్. అయితే ఏదైతే విమానాశ్రయంలో ట్రాక్స్ ఉంటాయో మొత్తం కూడా మంచుతో నిండిపోవడంతో కూడా అటు విమానాలను కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని విమానాలను కూడా రద్దు చేస్తున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా కొన్ని విమాన ప్రయాణాలు కూడా అంతరాయం కలుగుతుంది. కొన్ని విమానాలను అయితే రద్దు చేశారు. అయితే ఇంకా ఎప్పటి వరకు ఈ మంచు తుఫాను కొనసాగే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల వరకు ఇలాగే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఎక్కడ తుఫాను ఎఫెక్ట్ అయితే తగ్గట్లేదు. ఇంకా పెద్ద మొత్తంలో మంచు అయితే పడతానే ఉంది. రోడ్లపై ఎక్కడ చూసినా కుప్పలుగా మంచు అయితే పేరుకుపోయింది. అయితే మరో వారం రోజులైతే ఈ తుఫాను ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటే ఇప్పటికీ అధికారులు తెలిపారు. సో ఇప్పటికే ఎక్కడ చూసినా 46 నుంచి 56 సెంటీమీటర్ల మంచుతో కప్పబడిపోయింది. అయితే మరో వారం రోజుల సిచ్యువేషన్ ఇలానే ఉంటే కనుక అటు కెనడాలో సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఊహించుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అంటారియో, టొరంటోనైతే దట్టమైన మంచు కంపేసింది. సో ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ మంచు తీవ్రత భారీగా ఉందనే చెప్పాలి. సో దీంతో ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుఫాను సృష్టించిన బీభత్సంతో ఎవరు ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొందనే చెప్పాలి. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా అయితే బయట దేశాలను అయితే మంచు తుఫాను కమ్మేసిందని చెప్పాలి. సో మనం చూడొచ్చు, అటు బయట రెస్టారెంట్స్ కానివ్వండి, రోడ్లపై ఉండే ప్రాంతాల్లో ఇళ్లపై, కార్లపై కూడా పెద్ద ఎత్తున ఈ మంచు తుఫాన్ అయితే కమ్మేస్తుంది. సో దీంతో ఎవరు బయటకు రాలేని సిచ్యువేషన్ నెలకొంది. మరి ఒకవేళ సిబ్బంది అయితే సహాయక చర్యలు చేపట్టారు. మంచును తొలగించేందుకు అటు ఉప్పు సహాయంతో కూడా తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ఒకవేళ నిజంగా ఉప్పు చల్లుతూ మంచు తీవ్రత తగ్గించే మొత్తం టోటల్ కంట్రోల్ కాకపోయినా కూడా దాని తీవ్రతను తగ్గించేందుకు వీలుంది. కాబట్టి
సో ఇదొక సాహసం అయితే అక్కడ సిబ్బంది చేస్తున్నారని చెప్పాలి. సో దీనిపై కూడా ఇంకా మరో వారం రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇలాగే మంచు తుఫాన్, ఇంత దట్టమైన మంచు తుఫాను కురిస్తే కనుక ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే చెప్పాలి. ఒక పక్కన ఇప్పటికే అటు రోడ్లపై కూడా నడవలేని సిచ్యువేషన్ నెలకొంది. 46 నుంచి 56 సెంటీమీటర్ల మంచు పేరుకుపోయిందంటే అక్కడ తీవ్రత ఎంతలా ఉందో కూడా చూడొచ్చు. అక్కడ విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. స్కేల్ పెట్టి కూడా వాళ్ళు అసలు ఎంత ఉంది తీవ్రత అనేది కూడా మనకి చూపిస్తున్నారు. సో దీంతోనే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే కెనడాలో మంచు తుఫాను ఎలాంటి బీభత్సం సృష్టిస్తుంది అనేది కూడా. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో మంచు తుఫాను కురవడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇళ్లలోంచి బయటికి రాలేని సిచ్యువేషన్ నెలకొంది. మరి మరొక వారం రోజుల్లో ఇలాగే పడితే కనుక సిచ్యువేషన్ ఏంటనేది కూడా మనం ఊహించుకోవచ్చు. మరి అధికారులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మరి ఇంకా ఏమన్నా కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రమాద తీవ్రత ఇంకా పెరిగితే వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తారా అన్నది కూడా వేచి చూడాలి. సో ఎందుకంటే అటు ఒకవేళ తుఫాను దాటికి ఇంకా మంచు పేరుకుపోతే కనుక పరిస్థితులు మరింత క్లిష్టతరం అవుతాయని చెప్పుకోవాలి. సో అటు ఇళ్లల్లోనూ కూడా ఉండలేని సిచ్యువేషన్ అయితే నెలకొంటుంది. ఇప్పటికే పలు వాహనాలపై దట్టంగా మంచు కమ్మేయడంతో అటు వాహనాలు కూడా పాడైపోయాయి. మరో పక్కన రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ భారీ మంచు తుఫానికి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. దీంతో సుమారుగా ఇప్పటి వరకు 200 వరకు కూడా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటూ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది. మరి ఇప్పుడు కెనడాలో కురుస్తున్న మంచు తుఫాన్ అయితే త్వరితగతిన తగ్గుముఖం పట్టాలంటూ కూడా అక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. సో దీనివల్ల ఇంకా అటు ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. ఇక విమానాశ్రయంలో పలు విమానాలకు అంతరాయం కూడా కలిగిందని చెప్పాలి. అటు రన్వేపై కూడా భారీ ఎత్తున మంచు నిలిచిపోవడంతో కూడా విమాన రాకపోకలకు అంతే అంతరాయం ఏర్పడింది. సో దీంతో పలు విమానాలను కూడా రద్దు చేసింది విమానయాన శాఖ. మరి మరొక వారం రోజులు కూడా ఈ విమానాలు రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు రన్వే పైనే భారీ ఎత్తున మంచు ఉండటంతో ఏదైతే విమానాలు నడవలేని పరిస్థితి నెలకొంటుంది. సో దీంతో పలు విమానాల సేవలకైతే అంతరాయం ఏర్పడుతుంది. మరొక వారం రోజులు ఈ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. సో ప్రయాణికులందరూ కూడా ఎవరైనా సరే ముందుగా టికెట్స్ బుక్స్ చేసుకున్న ఎటు నుంచి ఎటు వెళ్ళాలని కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తమ విమానాలు సేవలు కొనసాగుతున్నాయా లేదా అంటూ కూడా ముందుగానే చూసుకోవాలంటూ కూడా అక్కడ అధికారులు అయితే తెలుపుతున్నారు. మరొక వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచిస్తున్నారు. What happened? I don't know. Look at that. Oh, look at this. The snow is just piling up here. Oh, you made it! It's చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే కెనడాలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయనే చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా భారీ ఎత్తున మంచుతో అయితే రోడ్లు, అటు కార్లు, పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సుమారు 46 నుంచి 56 సెంటీమీటర్ల వరకు కూడా ఈ మంచు తుఫాను పడడంతో కూడా ఎక్కడెక్కడ రోడ్లపై భారీ ఎత్తున అయితే మంచు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ అటు ఆఫీసులు, పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. మరో పక్కనైతే విమాన రాకపోకలకైతే అంతరాయం కలిగింది. పలు విమానాలను రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం అయితే తెలిపింది. సో దీంతో ప్రయాణికులు ఎవరైనా ఉన్నా సరే ముందుగానే
అలర్ట్ అవ్వాలి అని చెప్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే మరొక వారం రోజుల పాటు అయితే భారీ ఎత్తున ఈ మంచు తుఫాన్ అయితే ఇలాగే కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లకే పరిమితమై ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇప్పటికే 200 వరకు కూడా సుమారుగా యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ రోడ్డు ప్రమాద బారిన ఎవరూ పడకుండా ఉండేందుకైతే ముందస్తుగానే సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో పక్కన మంచు తీవ్రతను అయితే తగ్గించేందుకు ఉప్పు సహాయంతో సిబ్బంది అయితే ఇప్పటికే అటు రంగంలోకి దిగి ఉప్పు సహాయంతో కూడా మంచు తీవ్రతను తగ్గించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. అయితే మరో వారం రోజులు కూడా ఈ మంచు తుఫాన్ ఇలాగే కురిస్తే కెనడాలో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. ఏదేమైనా కూడా అధికారులు ఇప్పటికే అందరినీ అలర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు, ఒకవేళ ఇళ్ల నుంచి బయటకు వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు.